శ్రీమతి గారు మీరు కూడా హెల్ప్ చేయొచ్చు కదా. శ్రీవారు నా చేతికి మెహందీ ఉందండి, మీరే టెడ్డీని మోసుకెళ్ళాలి. అమ్మో, టెడ్డీని మోసుకెళ్తే ఆ తర్వాత నేను పేషెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. శ్రీమతి గారు ప్లీజ్ బాస్, హెల్ప్ మీ. అయ్యా అమ్మా అమ్మా. అయ్యా టెడ్డీ, నువ్వు మనిషివా రోబోవా? ఏంటి అలా అరుస్తున్నావు? అది మనుషుల మధ్య ఎక్కువగా తిరిగి వాళ్ళ ఫీలింగ్స్ నాకు వచ్చాయి బాస్. మరి నీ శరీరం ఏంటి అంత మెత్తగా ఉంది? నన్ను హ్యూమన్ రోబోగా మార్చారు, దాంతో నా స్కిన్ ప్రోగ్రామ్ మారిపోయింది. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. డాక్టర్ మిత్రాతో కండిషన్ చేంజ్ చేసుకోవాలి. ఓకే టెడ్డీ. ఏమైంది శ్రీవారు? ఈ టెడ్డీ రోబోని నమ్మకూడదు శ్రీమతి గారు, చిట్టి రోబోలాగా చెడుగా మారుతుంది. అందుకే నానమ్మకి మన గురించి చెడుగా చెప్పింది. అయితే మనం వెళ్ళిపోదాం, ఇది ఇక్కడే ఫ్రీజ్ అయిపోతుంది. సరే పదండి శ్రీమతి గారు. అమ్మో అమ్మా నాన్న, ఆనందరావయ్యా ఎక్కడున్నావయ్యా? ఆనందరావయ్యా. ఆనందరామయ్య ఎవరు కాంతం? నా మొగుడు పారిపోయాడుగా. నా మొగుడు చేతులు మండి నేను చూస్తుంటే ఎక్కడో ఉన్న నా మొగుడు కూడా గుర్తొస్తున్నాడే. అమ్మా నీ బాధ సరే, నా బాధ ఎవరికి చెప్పుకోను కాంతమ్మా. నొక్కి పెట్టి బాధను భరిస్తున్నాను, కానీ కింద పడి దొరలాలనుంది. ఇదంతా నీ మూలంగానే జరిగింది. వద్దన్నా వినకుండా నీ కూతుర్ని కాపాడుకోవాలని ఆ వసుంధర చేతులు తగలబడాలని ఆ మెహందీలో యాసిడ్ కలిపి చచ్చావు. ఇప్పుడు చూడు, మనం తీసిన కోతలో మనమే ఎగిరిపడ్డాం. ముందు కొబ్బరి నూనె ఇవ్వు. అదెందుకు కాంతం? ఇదిగో, నా చిన్నప్పుడు చేతులు మంట పుడితే కొబ్బరి నూనె రాసుకునేదాన్ని. ఇటివ్వవే. అంటే నువ్వు అప్పుడు పుట్టావా కాంతం? ఇలాగైతే దాని పెళ్లి జరగడమేమో గాని మనిద్దరికి తగిన శాస్తి జరిగేలా ఉంది. ఈ చల్ల నీళ్లలో నా చేతులు దాచుకుంటాను, మంటగా ఉంది. ఇదిగో రాసుకో, అది కాస్త తగ్గుతుంది. ఇదంతా నీ మూలంగానే జరిగింది. మెహందీ పెడుతుందని కక్కుర్తుపడి నీ కూతురు ముందు బాగా చేతులు చాపాం. ఇప్పుడు ఐసు ముక్కలతో చేతులు రుద్దుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తావు? నా కూతురు తల్లి నన్ను కనికరం కూడా లేకుండా నాకు కూడా చేతులకు మంటలు పుట్టేలా చేసింది. ఇదిగో, ఇదంతా మురళిగాడి ప్రమేయంతోనే ఇలా చేస్తుంటుంది. డాక్టర్కి ఫోన్ చేసి మంటకి విరుగుడేటో కనుక్కోవే. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కాంతం, డాక్టర్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఇంకోసారి ట్రై చేయొచ్చు కదా. మంటని ఆ డాక్టర్ కూడా తట్టుకోలేడే. ఉండు, చేస్తాను. చెయ్యి. అయ్యా కాంతం, డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేశారు. హలో డాక్టర్ గారు, అది ఇందాక మీరిచ్చిన యాసిడ్ బాగా పనిచేసింది డాక్టర్ గారు. ఇక దానికి ఏ విరుగుడు అవసరం లేదు. పోసేవు నక్షత్ర, నీ పెళ్లి వంశీతో జరుగుతుంటే ఈ చేతులతో అక్షతలు వేసి ఆశీర్వదించాలనుకున్నానే. కానీ నువ్వు చేసిందేంటే? నీకోసం మేము ఇంత చేస్తే మాకు ఇంత టార్చర్ చూపిస్తున్నావు. లేదంటే నా బంగారానికి హాని తలపెట్టాలనుకుంటారా? తను మిమ్మల్ని ఏమీ చేయకుండా వదిలేమన్నాడు కాబట్టి దీంతో వదిలేశాను. లేదంటే పెట్రోల్ పోసి తగలబెట్టేసేదాన్ని. ఒసాయి అర్ధాకారం నక్షత్రమా, నీ బంగారం బాగా బరువెక్కి ధర బాగా వలక. అయినా నువ్వేంటే ఆ మురళిగాడి వేలు మండిందని అది మనసులో పెట్టుకొని మా చేతులు మంట పుట్టేలా చేస్తావా? చూడు, ఇన్నాళ్ళు నీకు నీడలా ఉండి కాపు కాసాం కదే. మురళికి మంటగా ఉందో లేదో తెలీదు గాని నాకు మాత్రం ఒళ్ళంతా తగలబడిపోయినట్టు అనిపించింది. మెహందీలో యాసిడ్ కలిపింది వసుంధర చేతులకు మంట పుట్టాలనే.
మురళి మీద కోపంతో కాదు కదే. ఓహో, ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నారా? ఎప్పటి నుంచో మీ నీడలోనే ఉన్నదాన్ని. ఆ ఎమ్మంటే మురళి, ఎన్నంటే నక్షత్ర. కానీ ఆ ఇద్దరి పెళ్లి మాత్రం జరగదు. కాంతం, క్రికెట్ బ్యాట్ తో కొట్టానంటే రేపటి నుంచి బాల్ తో క్రికెట్ ఆడడం మానేస్తారు. మమ్మల్ని బేబీ, ఆ మురళి గాడి కోసం మన అనుకునే వాళ్ళని దూరం చేసుకునేలా మాట్లాడతావా? నా ప్రేమ గురించి తప్పుగా తక్కువగా మాట్లాడారంటే ఇలాగే మాట్లాడతాను మామ్. సర్లేవేమడు, నీ ప్రేమ మీద నమ్మకం వచ్చింది. మరి మురళి నిన్ను ప్రేమిస్తున్నాడా? ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాంతమ్మా. అవునమ్ముడు, మామూలుగా ప్రేమికుల మధ్య దాపరికాలు అలాంటివి ఏవి ఉండవు అని అంటారు. మరి నీకు మురళికి మధ్య అలాంటివి ఉన్నాయని నేనంటారు. నువ్వేమంటావు? నీది నిజమైన ప్రేమని తేలితే నేను మీ అమ్మ కలిసి దగ్గరుండి మురళితో నీ పెళ్లి జరిపిస్తాం. సరేనా? ఏంటి కాంతం నువ్వు మాట్లాడేది? వాడితో నా కూతురికి పెళ్ళేంటి? మనం వంశీ జాడ తెలుసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాం కదా. ఇప్పుడు నక్షత్ర ప్రేమను అడ్డుగా పెట్టుకుని మురళిగాడి ద్వారా వంశీ ఆచూకి తెలుసుకుని మురళిగాడిని చంపేద్దాం. మంచి ఐడియా కాంతం. ఇప్పుడు నటించాల్సింది నేను కాదు, నువ్వేనే. ఆ కాంతమ్మ చెప్పినట్టు మీ మధ్య ఎలాంటి దాపరికాలు లేవంటే ఇప్పుడే మీ పెళ్లి జరిపిస్తాను బేబీ. నిరూపించడానికి ఏం చేయమంటారో చెప్పండి మామ్. ఏమి లేదే నక్షత్ర, మురళి ద్వారా వంశీబాబు ఎక్కడున్నాడో చెప్పించు. నీ ప్రేమ స్వచ్ఛమైందని మేమే అంగీకరించేస్తాం. మా వంశీ ఎక్కడున్నాడో మురళికి తెలుసు, మురళి నీకు బాగా తెలుసు. మురళి చేత నిజం చెప్పించు బేబీ. మురళితో పెళ్లి ఎవ్వరు వద్దన్నా నేను జరిపిస్తాను, ఓకేనా? అర్థమైంది మామ్. వంశీ బావ ఎక్కడున్నాడో మురళి ద్వారా కనుక్కొని వంశీ బావతో ఫోటో దిగి మీకు సెండ్ చేసి మరీ నిరూపిస్తాను. చూద్దాం నీ ప్రేమ నిరూపించుకుంటావో విరమించుకుంటావో. ఐరేంద్రి, నక్షత్రం మీద నమ్మకం ఉంటే అది అనుకున్నట్టుగానే చేస్తుంది. నా ఆశీర్వాదం దానికి ఎప్పుడు ఉంటదిలే. వస్తాను బామ్మ. ఏ ఆగు నక్షత్ర, ఇట్రా. మేము నీ పెళ్లి జరిపిస్తామని చెప్పాం కదా, ఇప్పుడైనా విరుగుడు మంది ఇవ్వవే. చేతులు మంటెత్తుతున్నాయి. ఏదుగో. ఎల్లమ్మా ఎల్లు. కాంతం ఇప్పుడు ఏం చేద్దాం? స్వీట్ తిందాం. ఆ? వంశీ బాబు వస్తున్నాడుగా నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి. నక్షత్ర ఎందుకు ఇలా చేస్తోంది? ఇలా నటించి నా దగ్గర నుంచి వంశీ సార్ విషయాన్ని లాగాలని ప్రయత్నిస్తోందా, లేక ఆ మందు ప్రభావం ఇంకా అలాగే ఉందా? తన మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి. బావా, హే, నక్షత్ర బావా, నక్షత్ర ఏంటిది? హే నక్షత్ర, బావా, నీకొక గుడ్ న్యూస్. అది సరే నక్షత్ర. నక్షత్ర నక్షత్ర వదురు వదురు. ఏంటి చిన్నపిల్లల, ఏంటి ఎక్సైట్మెంట్? మన పెళ్లికి లైన్ క్లియర్ అయింది బంగారం. ఏమంటున్నావు నక్షత్ర? మన ప్రేమని గుర్తించి మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది. అమ్మ పెళ్లికి ఒప్పుకుందంటే అమ్మమ్మని కూడా ఒప్పించేస్తుంది బంగారం. ఏమంటావ్? ఇప్పుడు ఆ మురళిగాడు ఏం సమాధానం చెప్తాడో ఐరేంద్రి. ఏంటి బంగారం, నేను ఎగిరి గంతేస్తుంటే నువ్వేం సమాధానం చెప్పట్లేదు? అంటే మీ అమ్మ పెళ్లి ఒప్పుకుంటే నేనేం చేయాలి?
పెళ్లి పందిర్లో వంట చేయమని నేనేం చెప్పట్లేదు బంగారం. ఒకసారి నా కళ్ళల్లోకి చూడు. నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపిస్తుంది కదా, అలాగే నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించాలి. నాకు నమ్మకం ఉంది, కానీ మా అమ్మ కాంతమ్మ బామ్మ నమ్మాలంటే నీ కళ్ళల్లో కూడా ప్రేమ కనిపించాలి. నేనంటే నీకిష్టమే కదా బంగారం? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? నీ కూతురు భలే అడిగింది ఐరేంద్రి, ఆ మధ్య తరగతి మురళిగాడిని. చూద్దాం కాంతం, మురళి నా కూతురు మీద ఎంత ప్రేమ ప్రకటిస్తాడో. సమాధానం అవునని చెప్పు బావా. నువ్వు నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని నేను అనుకుంటున్నాను. చెప్పు బావా, చెప్పు ప్లీజ్, చెప్పు. అయ్యో భలేదాని నక్షత్ర. అవును, నేను నీకంటే ఎక్కువ సారీ నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుంటాను, డౌట్ ఎందుకు? నాకు తెలుసు బావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. మన పెళ్లి జరగాలంటే మన ప్రేమ నిజమని మా అమ్మ నిరూపించి చూపించమంది. మన ప్రేమలో ఎలాంటి దాపరికాలు లేవు కదా బావా? అయ్యో అసలు లేవు నక్షత్ర, లేవు. మన పెళ్లి ముహూర్తానికి వంశీ వసుంధర పెళ్లి కూడా జరుగుతుంది. వసుంధర ఇక్కడుంది. మరి వంశీ బావ ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో చెప్పు బావా. ఇప్పుడు ఈడు చెప్పకపోతే నీ కూతురు ఓడిపోతుంది ఐరేంద్రి. వంశీ తెలియాలంటే అది గెలవాలి కదా కాంతం. చెప్పు బావా, నువ్వు నిజం చెప్తావని మా అమ్మకి, అదిగో ఆ కాంతమ్మ బామ్మకి మాట ఇచ్చాను. అసలు వంశీ బావ ఎక్కడున్నాడు? మరి ఎక్కడున్నాడో నీకు తెలిస్తే ఇంకా ఎందుకు ఇంటికి తీసుకురాలేదు? అడగవే నక్షత్ర, అడుగు. వీడు వంశీకి మహాభక్తుడు. నిజం చెప్తాడంటావా కాంతం? చెప్పకపోతే నీ కూతురు వదిలేస్తున్నా అన్ని. చెప్పు బావా, వంశీ బావ ఎక్కడున్నా తన దగ్గరికి వెళ్లి తనతో ఫోటో దిగి మా అమ్మకి సెండ్ చేస్తానని ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు నిజం చెప్పకపోయావనుకో మన ప్రేమ నిజం కాదంటారు, మన పెళ్లి కూడా చేయరు. నక్షత్ర, నాకు డౌటు. ఇప్పుడు నా మాట కన్నా మీ అమ్మకిచ్చిన మాట ఎక్కువ నీకు? కాదు బావా, కానీ మన పెళ్లి జరగడం కోసం నిజం చెప్పక తప్పట్లేదు. నువ్వు నిజం చెప్పు బావా, వంశీ బావ ఎక్కడున్నాడు? సరే, నా కోసం చెప్పు. సర్లే నక్షత్ర, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు. నీ దగ్గర నిజాలేవి దాచాలని నాకు లేదు. నక్షత్ర, నీకు విషయం తెలుసా? మీ అమ్మ వంశీ గురించి ఎందుకు తెలుసుకోమందో తెలుసా నీకు? తెలీదు బావా. అయ్యో, వంశీ సార్ జాడ తెలుసుకొని అసలు వంశీ సార్ని ఇక్కడికి తీసుకొచ్చి అసలు వంశీ తనని చెప్పి నేను డమ్మీ వంశీనని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుంది. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపేయాలనుకుంటుంది. అలా చేసి మనల్ని విడదీయాలని చూస్తుంది. అమ్మో, అవునా బావా? ఎంత కుట్ర చేశారు బావా వాళ్ళు? నిజం. ఇదిగో మీ అమ్మ కాంతం గారు నిజం నిన్ను మాత్రమే తెలుసుకోమని చెప్పి ఇక్కడికి పంపించి మరి నీ మీద అపనమ్మకంతో అసలు నువ్వు తెలుసుకుంటావో లేదని వాళ్ళు కూడా చుట్టానికి వచ్చారు. చూడు, నిజం వచ్చారు. చూడు, అక్కడ చూడు. నిజమే బావా, నేను గమనించనే లేదు. మరి ఇదిగో మన పెళ్లి ఆపేయాలని ఇదంతా వాళ్ళు చేస్తున్న కుట్రది. ఇదిగో నువ్వే టెన్షన్ పడకు. వంశీ సార్ని ముహూర్త సమయానికి నేను తీసుకొస్తానుగా. మనం దూరం కావు. అలాగే బావా. ఈ మురళిగాడు నిజం చెప్పకుండా సర్ది చెప్పుంటాడంటావా?
అదే తెలియట్లేదు కాంతం. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. నేనేదో ఒకటి చెప్తాను, నువ్వు అన్నట్టు తలుపు. yes. ఓకే నక్షత్ర, నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నాకు దేవుడు కల్లోకి వచ్చి వంశీ సార్ని ఎలాగైనా సరే ముహూర్తం టైంకి పెళ్లిపేటల మీద పంపిస్తానన్నాడు. సూపర్ బావా. ఆ? నువ్వు హ్యాపీ కదా? చాలా బావా. ఇదిగో, నువ్వు ఎలాగో హ్యాపీగా ఉన్నావు. ఈ హ్యాపీ మూడ్లో ఇక్కడ మనిద్దరమే ఉన్నావు, అందరు కిందే ఉన్నారు. మరి కాస్త రొమాన్స్ చేసుకుంటే కిటికీ తలుపులన్నీ వేసేసి. ఆ, అయ్యో, లోపల ఏం జరుగుతుందో ఏంటో కాంతం, మనకి నిజం తెలియలేదు. అంతా మన కర్మే. ఆ మురళిగాడు సామాన్యుడు కాదు. నక్షత్ర, ఎలాగూ మనం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం కాబట్టి ఈలోపు మనిద్దరం ఆ తప్పు చేస్తే బాగుంటుంది కదా? నేనెప్పుడు రెడీనే బావా. అంటే అప్పుడు మన పెళ్లికి ఈజీ అయిపోతుంది. అయితే నేను లైట్స్ ఆఫ్ చేస్తాను బావా. జోగేంద్ర ఇక్కడెక్కడా లేడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదే. కానీ బయటికి వెళ్ళాక నేను తన కోసం రాలేదన్న కోపంతో ఆ వీడియో అందరికీ చూపిస్తే అలా జరగకూడదు. ఇప్పుడే తనకి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో జోగి, జోగి ఎక్కడున్నావు? ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు ఏం ఎరగనట్టు మాట్లాడకు వసుంధరా. నేను ఈ ఇంట్లోనే ఉన్నాను. ఆనందాలేక్య నన్ను ఈ గదిలో బంధించారు. వచ్చి నన్ను కాపాడు వసుంధరా. హలో జోగి, జోగేంద్ర ఏమైంది? వసుంధరా, ముందు నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అమ్మో, అబ్బా, ఎల్లో అమ్మా, అమ్మా. ఇదిగో. అబ్బా, రా జోగేంద్ర, వచ్చుకోరా అమ్మా. జోగేంద్ర ఏమైంది? ఎందుకు ఈ గదిలోనే ఉండిపోయావు? ప్రాణం పోతున్నట్టుగా ఉందో సుందరా. నొప్పి, బాధ, కోపం అన్నీ ఒకేసారి ఇబ్బంది పెడతానే. అసు, నన్ను బయటికి తీసుకెళ్ళు. నా వల్ల కావట్లేదు. మనం అటున్నట్టు వెళ్ళిపోదాం. అమ్మా ప్లీజ్ తీసుకెళ్ళు. జోగేంద్ర నన్ను క్షమించు, నేను రాలేను. పెళ్లి ముహూర్తం దాకా నేను ఇక్కడ ఉండకపోతే జోగేంద్రతో వసుంధర వెళ్ళిపోయిందని మళ్ళీ చెడ్డ పేరు నాకు వస్తుంది. అలా కూడా నా చెల్లెల జీవితం నాశనం అయిపోతుంది. నన్ను వదిలే జోగేంద్ర. వసుంధర, నువ్వు నా సహనాన్ని పరీక్షించొద్దు. ఇప్పుడు నువ్వు నాతో రాలేదనుకో, అందరు మొబైల్లోకి వెళ్ళేది ఒక్క వీడియో కాదు, 2 వీడియోలు. నువ్వు నన్ను ఇక్కడికి పిలిపించిన వీడియోతో సహా మొత్తం వెళ్ళిపోతాయి. నువ్వు కాదంటే చెప్పు, నేను ఇప్పుడే అపర్ణదేవ్ గారిని పిలుస్తా. అపర్ణదేవ్ గారు. వద్దు జోగేంద్ర, జోగేంద్ర ప్లీజ్ వద్దు. అపర్ణదేవ్ గారు. జోగేంద్ర వద్దు, ప్లీజ్ పిలవకు. వద్దు జోగేంద్ర.
ఈ పెళ్లి ముహూర్తం దాకా ఇక్కడే ఉండి వంశీ సార్ని అప్పగించేసి నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను. కావాలంటే నేను నిన్ను బయటికి తీసుకువెళ్తాను జోగేంద్ర. వాసు, నువ్వు అసలు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఈ పెళ్లి జరుగుతుంది, కానీ నీకు కాదు, ఆ నక్షత్రకి మురళిగాడికి. మొత్తం సమయానికి నువ్వు ఇక్కడ ఉన్నా పెళ్లి పీటల మీద మాత్రం నువ్వు కూర్చోవు. మురళిగాడి పక్కన నక్షత్ర కూర్చుంటుంది.